సభకు నమస్కారం. ఈరోజు ఇంతమంది మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇట్లా మేము మీటింగ్ పెడుతున్నామంటే చాలా పెద్ద ఎత్తున స్పందన. ఏంటంటే రాజకీయ శూన్యత ఉంది, దానికి చాలా కారణాలు ఉన్నాయి. అలసిపోయినాం, వేరే వాళ్ళ జెండాలన్నీ మోసి మోసి భుజాలు మన బరువెక్కిపోయినాయి. మన ఆత్మ మనం ఇంకా కూడా మన సంసారం మన సోకు లేదు, బయట జీతం చేయడానికి సిద్ధపడుతున్నాం, కానీ వాళ్ళ చెంచాలా ఉపయోగపడుతున్నాం. కానీ మన బతుకులు మార్చడానికి ఏమాత్రం మనం కనీసం మన ఆలోచన లేకుండా మంది చెంచాలుగా మారి వాళ్ళ జెండాలు మోసేందుకు తాపేదారులుగా మనం తయారవుతాం. ఇప్పుడిప్పుడే అసలు ఉన్నదన్న అందరిలో ఫైర్ ఉంది, ఆ ఫైర్ని రగిలించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తరాలకు ఈ పెద్దలు రామరాజు గారు లాంటి వాళ్ళు, ప్రవచన లాంటి బాలన, చాలా పేరు చెప్పలేము, కానీ వీళ్ళ నుంచి ఇంకా మనం మన నెక్స్ట్ తరాలు నేర్చుకొని మన ఓట్లు, మనం జనాభాలో మనం బలం ఎక్కువ ఉంది, ఓట్లల్లో మన శాతమే ఉంది. కానీ మనోళ్ళే ఒడ్డలిగాక తన కర్రని తన గొడ్డలి త్వరలో చేరి తన జాతిని సర్వనాశనం చేసినట్టుగానే మన వాళ్ళు మన శత్రువుల దగ్గర పనిచేసి మన 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 జాతిని సర్వనాశనం చేసే అధికారం కనీసం ఆ సోయి కూడా లేకుండా చేసిండ్రు. కాబట్టి ఇక నుంచి దాన్ని ఆ భావజాలం నుంచి బయటపడి మనవ సంసారం ఎవడో బాగు చేస్తున్నాడని ఏదో చేస్తున్నాడని ఆశపడేదాకంటే మనం కొత్తగా అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలని, సంపన్న కులాలని సమీకరించి అందరినీ ఏకం చేసి ఒక ఆలోచన చేసి కొత్త వేదికని సవాలిసి తయేందుకు అన్ని జిల్లాలలో కూడా ఇలాంటి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటంటే ప్రతి జిల్లాలో మీరు రండి అన్నా, మీరు చేయండి అనేది నేను దాదాపు 10-15 జిల్లాలల్లో మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది, ఎవరితో పని లేదు, మనోడు పక్కకు పోతే వాడిని అర్థం పడతానికి మనోళ్ళకి ఇంకోటి తయారు చేసుకుందాం, ఈ లైన్లో ఉండాలనేది అందరికీ వచ్చేసింది. కాబట్టి అలసిపోయినామన్నా, ఇక్కడి నుంచి సగ జీవితాలు దాదాపు అయిపోయినాయి. మనం ఇక కొద్దిగానన్నా నెక్స్ట్ తరాలకు, భావితరాలకు మనం బాటలు వేసి, మనం చూడకపోయినా మనం సరిగ్గా పనిచేస్తే అవుతుంది, మనం చూడకపోయినా రాజ్యాధికారం అతి దగ్గరలో ఉందని భావిస్తూ ఈ వేదికకు మళ్ళీ అందరూ మీరు కూడా బాధ్యతలు తీసుకొని పిలవగల పాపం వచ్చిండ్రు. ఈ వేదికకి ఏం చేద్దాం అనేది మీరు సలహాలు సూచనలు ఇస్తే చాలు. నెక్స్ట్ తరాలకు మనం ఎక్కడ ఏం చేయాలో, క్యాడర్ క్యాంపులు ఎట్లా పెట్టాలనో, దాన్ని ఎలాంటి రాజకీయ వేదికని ఎట్లా మనం స్థిరీకరించుకొని ముందుకు పోరాట పట్టిమని ఎట్లా మనం తయారు చేసుకోవాలనేది అంతా చాలా మనకు ఆ హోంవర్క్ అంతా చేసుకునే బాధ్యతలు అంతా వివరించినంత పెద్దలు ఇంకా వీళ్ళే కాదు, ఇంకా పెద్దలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా మీరు పెట్టండి అని మాకు జస్టిస్ చంద్రకుమార్ గారు, చాలా పెద్ద పెద్దోళ్ళు మనకు కాకి మాధవరావు గారు, పెద్ద ఐడియాలజీ శ్రీమాతి గారు, ప్రొఫెసర్ ఐలయ్య గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన దాంట్లో కూడా మేధావులు ఉన్నారు. మన దాన్ని మనం సంసారం చక్కదిద్దే ప్రయత్నంలో కొంచెం అందరూ ఎన్ని భేషజాలున్నా ఎన్ని ఉన్నా కూడా ఈ ఒక్క తాటిపై వచ్చి ఇలా వచ్చినట్టుగానే మనం దీన్ని ఒక రాజకీయ కొత్త ఎత్తుగడను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఇంతమందికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఎట్లా ఒక మెసేజ్ పెట్టిన మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళం కదా, ఇలా ఇంకోటి ఎవరిని మేము డబ్బులు అడిగిన వాళ్ళం కూడా సోదరులారా. ఎందుకంటే ఎవరిని మేము రూపాయి, ఈ వేదిక మనది కాబట్టి. నేను గత 3 రోజుల నుంచి ప్రభంజన్ గారు ఫోన్ చేసి, బ్రదర్ మరి ఎట్లా ఉంది పొజిషన్ అంటే, అన్నా మీరు రండి, ఖమ్మంలో నన్ను తీసుకుపోయింది సార్, అక్కడ చూస్తే మహిళలు పెట్టుకురండి, 300 మంది మహిళలు వచ్చారు ఒక్క ఫోన్ తోటి. ఎంత అంటే ఆవేదన ఉంది మనకు. వచ్చే సోదరుడు మన భద్రనాయకు ఖమ్మం వచ్చిండ్రు, ఇక్కడ మహబూబ్ నుంచి త్రివేణి గారు కూడా వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళే సొంతంగా ఈ నిర్మాణం అంతా మనమే చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం మన తాతలు చేసింది, అంతకుముందు తాతలు స్వతంత్ర సమర పోరాటం మనం చేసిందే, భోజనలు చేసిండ్రు, మొన్న నక్సల్బరీ పోరాటం మనం చేసిందే, ఇప్పుడు మన మలిదేశ తెలంగాణ ఉద్యమం మనం చేసింది తప్ప వాళ్ళు వచ్చి తెలివిగా సీట్లలో కూర్చొని రాజ్యాధికారంలో సీట్లలో వాళ్ళు కూర్చుర్రు, గజ్జెగట్టి గంతేసి డబ్బు కొట్టి దరువేసి సభలు పెట్టి మా రామరాజాలతోటే పెట్టించాం. 41 రోజులు క్లాక్డౌన్ సెంటర్లో రోజు ఒక వేషం వేసి, మా బాలన్న గారు అడ్వకేట్ బాలన్న గారికి తెలుసు, రోజొక వేషం వేసేది. ఒకనాడు కోయతోట వేషం వేసి లగడపాటి లంగా వేషాల గురించి నేను చెప్తాను స్వయంగా. ఒకనాడు శివాజీ వేషం వేసి రకరకాలుగా చేసినాం, కానీ ₹1 ఎలా సంపాదించుకోలేదు. అయినా సామాన్య కార్యకర్తగానే బహుజనుల పక్షాన్ని పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు కూడా నాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందు మాలాంటి వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఉందని తెలియ